హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్న పెసర పునుగులు. ముందుగా 2 గ్లాసుల పెసల్లో 1/2 గ్లాసు బియ్యం నానబెట్టుకుని రాత్రంతా నానబెట్టుకుని పొద్దున్న రుబ్బుకోవాలి. అందులో అల్లం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుని ఇలా పై చూపించిన విధంగా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలండి. అందులో కొంచెం ఉప్పు, రుచి తగినంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి ఇవంతా కలిసేట్టుగా. కావాలంటే ఉల్లిపాయలు వేయచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. చాలా బాగుంటాయండి, ఏదో స్నాక్గా కానీ లేక బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. ఎక్కువ నూనె కూడా పట్టదు. నేనైతే మన వడియాలు కానీ లేకపోతే పూరి వేయించుకునేప్పుడు నూనె ఎంత వేస్తామో అంత చాలు. చిన్న చిన్నవిగా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా బాగా కలిపేసుకుని నూనె పెట్టేసుకుని స్టవ్ మీద చిన్నవిగా అండి, చాలా చిన్నవిగా వేయాలి. బాగా వస్తాయి అప్పుడు, బాగా కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. పెసలు చాలా మంచిది, సమ్మర్ కదా. పెసరపప్పు కానీ పెసలు కానీ ఇక్కడ చూడండి వేగిపోయాయి. ఇలా కాస్త ఎర్రగా వేగంగానే తీసేసుకుని ఇక్కడ వేగిపోయండి, నేను తీసేసుకుంటున్నాను. ఎర్రగా వేగంగానే తీసుకుని మొన్న చూపించిన వంకాయ పచ్చి పులుసుతో కానీ ఇంకేదైనా పుల్లటి చట్నీ, టొమాటో చట్నీ కానీ అల్లం చట్నీతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వంట ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా కామెంట్